ప్రభుత్వ స్నేహం ఎల్లప్పుడు గట్టిది. మనస్పర్ధలు ఉండవు, వెన్నుపోట్లసలుండవు. మనస్పర్ధలు ఉండవు, వెన్నుపోట్లసలుండవు. నిలుచున్న యేసు ప్రతి శోధనలో ప్రాకారం తానయ్యుండి, తీర్చున యేసు ప్రతి అక్కరను సియోను తానయ్యుండి. నిలుచున్న యేసు ప్రతి శోధనలో ప్రాకారం తానయ్యుండి, తీర్చున యేసు ప్రతి అక్కరను సియోను తానయ్యుండి. సియోను తానయ్యుండి, సియోను తానయ్యుండి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు ముక్కు మూతి పెడతామన్న యువతల వాళ్ళు చూడకుండా ఈ హోల్స్లోంచి ఇలా చేయి పెట్టి ఇలా పెట్టాలన్నయ్య. పెట్టి కరెక్ట్ ఫేస్ షేప్ తయారు చేయాలన్నమాట. ఫస్ట్ నా ఫేసే తయారు చేసుకుంటాను అయితే. ఓకేనా? కరెక్ట్గా మంచి అందమైన ఫేస్ ఎవరిది వస్తుందో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఓకేనా? ఇట్లా హ్యాండ్స్ పెట్టి మీకు తెలియకుండానే వాటిని ఇక్కడ ఇక్కడ అంటించాలి. కరెక్ట్గా ఇక్కడ 2 కళ్ళు మూతి ముక్కు కరెక్ట్గా ఎవరు పెడితే వాళ్ళు విన్నర్స్ అనమాట. చూద్దామా? శ్వేతగా ఫస్ట్ నా ఫేసే తయారు చేసుకుంటాను అయితే. అందంగా తయారు చేసుకుంటాను. పిల్లలు అరవద్దు అరవద్దు. ఓకే, అది పెట్టిన తర్వాత ఆ ఫోటోతో వాళ్ళు ఫోటో దిగాలన్నమాట. ఓకేనా? సూపర్. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోతో ఈ ఫోటోని ఫోటో తీయండి. ఓకే పిల్లలు, అలాగనమాట. అర్థమైంది కదా? ఓకే సరేనా? ఇప్పుడు ఎవరు వస్తారు చూద్దాం. ఇప్పటి నుంచి టైం పెడదామనే 1 minute పెడదామా? ఏదో ఒకసారి నీ ఫేస్ చూసుకో బాబు. గట్టిగా చెప్పలు పెడదాం పిల్లలు. వీళ్ళకి అసలు లాజిక్ అర్థమైపోయింది. అంతే 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 కరెక్ట్. అంతే. వావ్, గట్టిగా చెప్పలు పెట్టండి పిల్లలు. సూపర్. ఓకే ఓకే వావ్. పిల్లలు గ్రేట్, సూపర్. ఒకసారి లక్ష్మీ పార్వతి ఫోటో తీయండి. ఓకే పిల్లలు, టీచర్స్ లో నుంచి ఒకళ్ళు ఎవరు కావాలి? సతీష్ అన్నదా, సతీష్ అన్నదా. అబ్బో,
అంతే. వెరీ గుడ్. అంతే అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే అంతే. సూపర్. సతీష్ అన్న ఒకసారి నీ ఫేస్ చూసుకో. ఒక అక్క, ఆ అక్క చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. నాన్న అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏది కావాలంటే అది కొనిచ్చాడు. అరే రే 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 లేనిదంటూ ఏమి కావాలంటే అది ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు. అక్క లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నాన్నతోటి. నాన్న సాయంత్రానికి అక్క స్కూల్ నుంచి రావంగానే ఆ రోజు ప్రభు మనల్ని హత్తుకుంటాడని చెప్పానే, అలా అక్కని ఇలా హత్తుకొని మై డియర్ డాటర్ అనేవాడు, మై లవ్లీ డాటర్ అనేవాడు. అమ్మ లేదు అనే లోటు తెలియకోకుండా పెంచాడు. అక్క 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి పరీక్షలు పాస్ అయిపోయింది. అబ్బా చాలా అయిపోయింది. రైట్, ఇంటర్మీడియట్కి వచ్చింది. పిల్లలు ఇక్కడే వినాలి జాగ్రత్తగా, యవనస్తులైన పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇంటర్మీడియట్కి వచ్చింది అక్క. నానా అక్క ఎన్నో క్లాస్కి వచ్చిందిరా తల్లి? అక్క ఎన్నో క్లాస్కి వచ్చింది? ఇంటర్మీడియట్. తల్లి నానా ఇంటర్మీడియట్కి రాగానే రైట్ 3rd క్యారెక్టర్ ఎంటర్ అయింది అక్కడ. నాన్న ఆమె లోకం ఇంకా తెలియదు అక్కకి అప్పటిదాకా. నాన్న కూతురు, నాన్న ఇదే తెలుసు. కానీ ఈ నాన్న కూతురు మధ్యలో అదర్ క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది. కాలేజీలో ప్రతిరోజు ఒక అబ్బాయి రావడం, ఈమెను చూసి నవ్వడం, రావడం, నవ్వడం. కొన్ని రోజులకి హాయ్ అని పలకరించటం. ఆ తర్వాత నీ పేరేంటి? నా పేరు మున్ని. నీ పేరేంటి? చిన్ని. మున్ని, చిన్ని. ఇలా వాళ్ళ స్నేహం కలిసిపోయింది. నాన్న వినాలి, వాళ్ళ స్నేహం కలిసిపోయింది. స్నేహితుల్లాగా ఉన్నారు, మంచిగానే ఉన్నట్టున్నారు. అయితే 1 fine dayలో 1 bad day ఏం చెప్పాడంటే ఐ లవ్ యూ మున్ని అన్నాడు. ఫస్ట్ భయపడింది అక్క, కానీ తర్వాత ఐ లవ్ యూ టు చిన్ని అంది ఏమి కూడా. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు. ఒకరోజు చెప్పాడు, ఎవడో ఆ చిన్నిగాడు ఏం చెప్పాడు, మున్ని నువ్వు కానీ నాతో వస్తే మనము కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడవలసినవి అన్నీ చూసి మనం ఎంజాయ్ చేద్దాం, చాలా హ్యాపీగా ఉందాం, నువ్వు రా అని చెప్పేసి అడిగితే నో అని చెప్పింది. కానీ బలవంత పెట్టగా వెళ్ళింది. మరి డబ్బులు ఎక్కడై? డబ్బులు లేవు. అంతే, ఒకటే చెప్పాడు, మున్ని నీ దగ్గర గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ అంతా తీసుకొచ్చాయి, ఆ బంగారం అంతా తీసుకెళ్ళిపోయి మనం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మనం ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ వచ్చేసేద్దాం. మీ నాన్నకు చెప్పబాక, నాన్నకు తెలియకూడదు అన్నారు. అయితే నాన్న అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతిరోజు పరిగెత్తుకొచ్చి నాన్న అనే మున్ని అక్క రావటల్లా. తన రూమ్కి వెళ్ళిపోతుంది, కూర్చుంటుంది, మౌనంగా ఉంటుంది, నాన్నతో ప్రేమగా ఉంటల్లా. నాన్నకేమీ అర్థం కావటల్లా. నాన్న మదన పడిపోతున్నాడు, నాన్న గుండె పగిలిపోతుంది. వాట్ హ్యాపెన్ టు మై డాటర్? నా కూతురికి ఏమైంది? ఏంటి అమ్మా మున్ని? ఏంట్రా ఏమైందమ్మా? నీకేం కావాలరా? అరే నీకు కొండ మీద కోతిని దింపుతానరా, చెప్పరా అని అడుగుతుంటే ఏం చెప్పట్లా. నో డాడ్, నథింగ్, ఏమీ అవ్వలేదు నాన్న, అంతా బాగానే ఉంది అన్న. అయితే ఒకరోజు బంగారం తీసుకుంది, డబ్బులు తీసుకుంది, మొత్తం పట్టుకుంది. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. ఆ సాయంత్రానికి కాలేజీ నుంచి రావాల్సిన మున్ని రాలేదు. నాన్న గుండె పగిలిపోయింది, నా కూతురు ఏమైపోయింది? వెతికాడు, వెతకని ప్లేస్ అంటూ లేదు. మొత్తం వెతికాడు, ఎక్కడ దొరకలా. ఏడ్చాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఎన్ని పరిస్థితులు, అన్ని వెతకవలసిన ప్రాంతాలన్నీ కూడా
వెతికి 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 ఇంకా చివరికి విరమించుకున్నాడు. పిల్లలు, ఇక్కడే జరిగిన విషయం చెప్తున్నాను వినండి. ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి నిజంగా ప్రేమించలేదు. ఆ అబ్బాయి ఒక మోసగాడు, ఒక చెడ్డ వృత్తి చేసే వ్యక్తి, ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకునేటువంటి ఓ వ్యక్తి అతను. ఆ అబ్బాయి ఆమెను తీసుకెళ్ళాడు, బంగారం అంతా తీసుకున్నాడు, మొత్తం తీసేసుకొని ఈ అమ్మాయిని ముంబైలో ఒక చెడ్డ పనులు చేసే ఓ గృహానికి అమ్మేసేసాడు. అయిపోయింది. ఇంకా నాన్న లేడు, కూతురు ఎక్కడుందో తెలియదు. నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. నాన్న ఇంకా ఎదురు చూస్తున్నాడు, అవకాశం ఇంకా ఇస్తూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా కూతురు వస్తుంది, ఈవేళ వస్తుంది, రేపు వస్తుంది, నా కూతురు నేను కలుసుకుంటాను, అయ్యో నా కూతురే నా జీవితం, నా కూతురు లేని బ్రతుకు నాకొద్దు అని ఏడుస్తూ ఎంతో బాధపడుతున్నాడు. ఎవరు ఆదరించినా, ఎవరు ఓదార్చినా ఓదార్చబట్టలేదు. అయితే పిల్లలు, ఈమె ముంబైలో అనారోగ్యం పాలైపోయింది. రాగూడని జబ్బు వచ్చేసింది ఈమెకి. ఆ హౌస్ వాళ్ళు, అంటే అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈమెనేం చేశారంటే బయటికి పంపించేశారు. పో అడుక్కో అన్నారు. రోడ్ల మీద అడుక్కుంటుంది. ఒళ్ళంతా పుండ్లైపోయినాయి, మొత్తం పాడైపోయింది. మున్ని అక్క అంటే ఆ గ్రామంలో చాలా బ్యూటిఫుల్ గర్ల్ అనేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు ముఖం మీద, ఒంటి మీద మొత్తం గాయాలు, మొత్తం కురుపులు, స్నానం చేసే పరిస్థితి లేదు, చిరిగిపోయిన బట్టలు, సరైన పరిస్థితి ఏమీ లేదు. ఏడుస్తూ అడుక్కోవటానికి కూడా సిగ్గుపడి నాన్న ఇల్లు గుర్తొచ్చింది. ఏం చేయగలదు? ఏమీ చేయలేని పరిస్థితి. ముంబై, తెలియని భాష, ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈమె తెలుగు అమ్మాయి, అది హిందీ, ఏమీ చేయలేదు. అక్కడుంది ఒక ఫుట్పాత్ మీద కూర్చొని ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మింగుడు పడట్లా. నాన్న గుర్తొస్తున్నాడు, ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ కూర్చొని ఉంటే వెళుతూ వెళుతూ మార్గ మధ్యలో ఒక అబ్బాయి తెలుగులో మాట్లాడుతూ వినిపించాడంట. సార్ అని పిలిచిందంట. ఏంటమ్మా అనంట. మీరు తెలుగు వాళ్ళ సార్ అందంట. అవునమ్మా అనంట. సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా. ఒక్క పావలా పెట్టి ఒక ఉత్తరం ముక్క కొనిస్తారా సార్? నాకు మా నాన్నకి ఒక ఉత్తరం రాస్తాను సార్. నేను తెలుగు అమ్మాయిని సార్, మా నాన్నని వదిలేసి వచ్చేసాను సార్, ఒకడిని నమ్మి నన్ను మోసం చేశాడు సార్, నేను ఇలా అయిపోయాను సార్, మా నాన్నకు ఉత్తరం రాస్తాను సార్ అని ఒక కార్డు ముక్క తెచ్చిమంటే ఆయన పావలా పెట్టి కార్డు తెస్తే రాసింది, నాన్న ఐఆమ్ సో సారీ, నీ కూతుర్ని అని నేను అనిపించుకోవడానికి నేను తగన్నానా, కానీ చివరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. చివరి అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి నిన్ను చూసి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాన్న. నువ్వు నన్ను క్షమిస్తావని, నన్ను నీ దగ్గరికి రానిస్తావని నేను అనుకుంటున్నా. నేను పలానా రోజున ముంబైలో పలానా ట్రైన్ ఎక్కి నేను బయలుదేరుతాను. బయలుదేరి నేను ఇంటికి వస్తాను నాన్న. నువ్వు నన్ను అంగీకరించినట్లయితే నువ్వు మన ఇంటి దగ్గరలో ఉన్న గంగరాయి చెట్టుకి ఒక ఎల్లో కలర్ జెండా కట్టు నాన్న. నేను ట్రైన్లో నుంచి ఆ జెండా చూసి నువ్వు నన్ను రమ్మంటున్నావని నేను అనుకుంటాను నాన్న. ఒకవేళ నువ్వు ఆ జెండా కట్టపోతే నన్ను వద్దంటున్నావు అనుకొని నేను ట్రైన్లో నుంచి కృష్ణానదిలో దూకి నేను చచ్చిపోతాను నాన్న అని ఉత్తరం రాసింది. ఉత్తరం చేరింది నాన్నకి. నాన్న గుండె పగిలిపోయింది. కూతురు అడ్రస్ లేదనుకున్నాడు. కూతురు ఎక్కడుందో తెలిసింది, కానీ కూతురు ఎలా ఉందో తెలియదు. నా కూతురు తిరిగి వస్తుంది చాలు అదే అనుకున్నాడు. నా కూతురు కోసం ఒక్క జెండా కాదు, నేను చెట్టంతా జెండాలు కడతాననుకొని చెట్టు నిండా జెండాలు కట్టాడు ఆయన. అయితే అక్కడ బయలుదేరింది. ఎలాగోలా ఇతరుల సహాయంతో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కింది. బట్టలు లేవు, బట్టలు మొత్తం చిరిగిపోయినాయి, తిండి లేదు, ఒళ్ళంతా కురుపులమయమైపోయింది. ట్రైన్లో ఒక బల్ల కింద పడుకుంది. టీటీకి కనబడకుండా ఒక బల్ల కింద పడుకుంది. అయితే ఎక్కడ స్టేషన్ వస్తున్నా బయట వాళ్ళని అడుగుతుంది, అయ్యా విజయవాడ స్టేషన్ వస్తుందా?
కృష్ణానది బ్యారేజ్ వస్తుందా అని అడుగుతూ ఉంది. అయితే అమ్మ ఇంకా రాలేదు. ఎవరో ఆ పెట్టిలో ఎక్కిన మంచి మనిషి ఒక ఆయన, అమ్మ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు మేము చెప్తాంలే, టీటీ వస్తాడు, నువ్వు పడుకో లోపలని క్లాత్ అడ్డం పెట్టి అడ్డు పెట్టారు అక్కడ. అయితే శబ్దం ధన 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 అని మోగుతుంది. ఆ మోగుతున్న టైంలో ఆయన చెప్పాడు, అమ్మ కృష్ణా బ్యారేజ్ వచ్చింది నాన్న అని చెప్పగానే ఆమె దేక్కుంటా 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 బయటికి వచ్చి ఇలా పట్టుకొని బ్యారేజ్ దాటాక చూసింది, ఆ గంగరాయి చెట్టుకి ఎన్ని జెండాలు ఉన్నాయి, నిండా జెండాలే ఉన్నాయి. నా నాన్న రమ్మంటున్నాడు అని సంతోషం కాదు, ఇంత తప్పుడు పని చేసిన నన్ను నా నాన్న క్షమిస్తున్నాడు అని ఆమె ఏడుపు తట్టుకోలేక, గావురమని ఏడవలేక లోపల కుమిలిపోతూ అలా ఉండింది. ఇంతలో ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. నాన్న చెప్పాను కదా, చాలా రిచ్ మ్యాన్, వైట్ అండ్ వైట్లో ఉండేవాడు. ఎప్పుడు కూడా అనుకున్నాడు, నా కూతురు బాగానే ఉంది, నా దగ్గరకు వస్తుందంటే నా కూతురు మంచిగా వస్తుంది అనుకుని నా కూతురు ఎలా ఉంటుందో అని చూసుకోవాలని పెట్టికి ఎతుకుతున్నాడు. అందరూ దిగి వెళ్ళిపోతున్నారు. మున్ని కనబట్టల్లా. ఏమైంది మున్ని అర్థం కావటల్లా. పిచ్చి దానిలాగా అయిపోయింది. జుట్టు అంతా చింపిరి జుట్టు అయిపోయింది, మొత్తం కురుపులైపోయినాయి, బట్టలు లేవు, ఇలా పెట్టుకొని దాచుకొని అలా కూర్చొని ఉంది. అందరూ దిగేసినా రాలేదు, నా కూతురు రాలేదు అనుకున్నాడు. సరే నాన్న ఇలా వెళతా ఉండగా వెనక నుంచి దుఃఖస్వరంతో నాన్న అనగానే వెనక్కి తిరిగాడు. తిరిగిన కూతురు ముఖం ఆనవాళ్ళు తెలిసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మురికిలో ఉన్న కూతుర్ని, ఆ గాయాలతో ఉన్న కూతుర్ని, చింపిరి జుట్టు అయిపోయిన కూతుర్ని, వస్త్రాలు లేని ఆ కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని, అమ్మా నువ్వు వచ్చావా, నువ్వు చివరి అవకాశాన్ని వినియోగించుకుంటా కోసం వచ్చావా అని తన పైన టవలు తీసి కూతురికి కట్టి కూతుర్ని భుజానేసుకొని పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ నాన్నని కలుసుకొని గావురు నేర్చి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంది. ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ తండ్రి కూతుళ్ళు లాగానే మనకి యేసయ్యకి ఉన్నటువంటి సంబంధం. ఆయన కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మన కోసం ఎదురు చూస్తున్నాడు. తప్పు చేసి గాయాలైపోయినాయి మన ఒళ్ళంతా, మన దేహమంతా పాడైపోయింది, మన హృదయం అంతా కంపు కొడతా ఉంది పాపంతో. అట్లాంటి మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఆ ట్రైన్ దగ్గర వెతుకుతున్నట్టు ఈవేళ భద్రాచలం మేడగతి సహవాసంలో నీ కోసం నా కోసం ఆయన ఎదుగుతున్నాడు. నువ్వు కనబడతావని పిలుస్తావా? నీ చెయ్యెత్తి, నానా నేను ఇక్కడ ఉన్నాను నాన్న, నానా నేను ఈ స్థితిలో ఉన్నాను నానా అని నీ చెయ్యెత్తి చెప్తావా? చెల్లి తమ్ముడు చెప్తావా? వెంటనే ఆయన వచ్చి నువ్వు ఎంత మురికిగా ఉన్నా సరే, నువ్వెంత పాపివైనా సరే, నువ్వెంత చెడ్డ పనులు చేసినా సరే నీ చేతిని పట్టుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. నీ మురికి ఆయనకైనా సరే, నీ రక్తము లేదా నీ గాయాలలో కారుతున్న రసి ఆయన పవిత్రమైన దేహానికి అంటుకుంటున్నా సరే నిన్ను కౌగిలించుకోవటానికి రెడీగా ఉన్నాడు. మోకరించి నీ చెయ్యిని ఆయనకి ఇస్తావా? చెల్లి ఇస్తావా? తమ్ముడు మోకరిద్దామా? మరి మున్ని ఎక్కలాగా అవకాశాన్ని వినియోగించుకొని నీకోసం ఎదుకుతున్న యేసయ్యకి నువ్వు నాన్న అని పిలుస్తావా? ఇప్పుడే ఇక్కడే వెతుకుతున్నాడు ఆయన. ఈ అప్పర్ రూమ్ ప్రేయర్ హౌస్లోనే ఆయన మన మధ్యలోనే ఉండి వెతుకుతూ ఉన్నాడు. అదృశ్యుడు నీకు కనబడడమ్మా, నాకు కనబడడు. నీకోసం నా కోసం వెతుకుతున్నాడు ఆయన. తమ్ముడు యేసయ్య నీకోసం చూస్తున్నాడు. యేసయ్య నేను తప్పు చేశాను, నేను అబద్ధాలాడాను, నేను బూతు మాటలు మాట్లాడాను, అల్లరి పనులు చేశాను, నీకు ఇష్టం లేని పనులు చేశానయ్యా అని ఎదుగుతున్న ఆయన్ని నానా దేవుడా అని పిలుస్తావా? నీ చెయ్యెత్తి, ఇదిగో నా చెయ్యి, నన్ను పట్టుకో, నేను రాలేకపోతున్నాను నీ దగ్గరికి, నా దగ్గర వాసన కంపు కొడుతుంది, పాపపు వాసన, పాపపు రసి కారుతుంది, నీ దగ్గరకు వచ్చే స్థితిలో లేనయ్యా, నన్ను క్షమించు అని చెప్దామా? ప్లీజ్ ప్రార్థన చేయండి. చెల్లి తమ్ముడు, నువ్వు నాన్న అని పిలవాలి అనుకుంటే నీ కుడి చేతినెత్తి, నాన్న ఇదిగో నా చెయ్యి ఎత్తి చూపిస్తున్నాను, నేను ఇక్కడున్నాను అని ఆయనకి చెప్పు. నీ హృదయంలోకి ఆయన్ని పిలవాలనుకుంటే, నీ పాపము
యేసు రక్తంలో కడుక్కోవాలి, ఆయన బిడ్డగా మారాలనుకుంటే నీ చెయ్యెత్తి ఆయనకి చూపించు, ఇదిగో ఇక్కడ ఉన్నాను నాన్న అని చెప్పు. ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. పరలోక రాజ్యము ఎలాంటి వారిది అంటున్నావు ప్రభువా. మా బిడ్డలు నీ అడుగుజాడల్లో నడవాలని, రేపటి భవిష్యత్తును మీ సన్నిధిలో గడపాలని, నీకు ఇష్టలుగా జీవించాలని, మీ మార్గంలో ప్రభా తప్పిపోకోకుండా నడవాలని ఆశపడతా ఉన్నారు. కృప చూపించండి. చిన్ననాటనే మా బిడ్డలు రక్షించబడటానికి, దేవునికి విధేయత కనపరచటానికి, తల్లిదండ్రుల యొక్క మాట వినటానికి నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి సమూయేలులాగాను, నాయనా తన ప్రజలను రక్షించుకున్నటువంటి ఎస్తేరులాగాను రేపటి భవిష్యత్తు వీరు ఉండటానికి కృప చూపించయ్యా. దైవికమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. దేవుని యందు విధేయత కలిగి వారు జీవించటానికి, ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితి దగ్గర మీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టి పొందుకునేటువంటి అనుభవాన్ని మా బిడ్డలకు దయచేయమని మీ హస్తాలకు నాయన బిడ్డలను అప్పగిస్తూ ఉండగా మీరే వారిని నడిపించి ఆశీర్వదించుమని మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 రైట్, థ్యాంక్ యూ చిల్డ్రన్. సిట్ డౌన్. రైట్, ఎవరైనా ఒకళ్ళు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం తీసి చదువుతారా? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. రైట్.